ఆయిల్ 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 నేను అసలు లేదు మీ పేరు ఆనియన్ వేస్తున్నా అండి. ఒకసారి కలుపుకున్నాక ఇట్లా వెళ్తే మళ్ళీ కట్ చేసుకొని వేసుకోవాలి మనం. సాల్ట్ వేస్తున్నా టేస్ట్ సరిపోయేంత చెప్తున్నా. అది ఉడకాల మంచిగా. అది మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? మళ్ళీ వచ్చింది కదా కట్ చేసేస్తాను. తీస్తున్నాను అలా వంచుకొని గుడ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన 1 స్పూన్. ఏం కర్రీ చేసేది? ఏం కర్రీ? సోయాబీన్. తెలుగులో ఏమంటారు? మిల్ మేకర్. మిల్ మేకర్ ఇంకా ఎగ్. తర్వాత మిల్ మేకర్ వేస్తున్నాం. కొంచెం చికెన్ మసాలా. కొన్ని నిమిషాలు పెట్టి వేడి కాదు వేడి అవుతుంది. ఇంకా ఒకసారి కలుపుకొని కారం వేసుకోవాలి. గుడ్లు ఇవి వేక్సండి ఉడుకుతున్నాయి. 1 స్పూన్ కారం, 1.5 వేయాలి. 1.5 కారం చెప్పిన 1.5. సరిపోయినంత నీళ్ళు వస్తారు, వాటర్ వేసుకోవాలి. అయిపోద్ది.
ఇది పోసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక. మళ్ళీ ఒక ప్యాకెట్ వేయాలి. ఇది 5 రూపీస్. పెట్ట గుడ్లు అయిపోయినాక ఇది పొట్టు తీసి వండేసేసేయాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కర్రీలోకి వచ్చేది. ఇట్లా ఆయిల్ బయటికి రావాలా, వాటర్ అంతా వెళ్ళిపోవాలా. ఉడికించిన కోడిగుడ్లు పుదీనా వేసుకొని వేసుకోవాలండి. ఇలా ఒకసారి మనం లైట్గా కలుపుకోవాలి, మరి అంత ఇదిగా కలపొద్దు. మళ్ళీ మూత వేసి ఒక 2 మినిట్స్ అయినాక గ్యాస్ ఆఫ్ చేయాలి. కంప్లీట్ చక్కగా ఉడికిపోయింది. చెప్పు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్పినా కానీ నువ్వు చెప్పు.